ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా పెద్ద కోడలా, ఇంట్లోకి శరణ్య రాకని చూసి చెమటలు పట్టేశాయా? దర్శన్ శరణ్యలు ఎప్పటికీ కలవనివ్వను అని నువ్వు టార్గెట్ చేసేస్తే నీ టార్గెట్ గోడలు ఒక్క రోజులోనే బద్దలు కొట్టేసి శరణ్యని తీసుకొచ్చేశాను. ఇక వాళ్ళు కలవడం అది పెద్ద మ్యాటరే కాదు. ఎందుకంటే శరణ్యని తిరిగి రప్పించడమే నాకు పెద్ద మ్యాటర్. ఓకే, ఫోటోలు వీడియోలు ఏమీ లేవు. అన్ని మెమరీ కార్డులు రికార్డ్ చేసి చచ్చా. కార్డు మొత్తం కరెక్ట్ అయిపోయింది. లహరి లహరి లహరి, నీకు మత్తిచ్చి వర్కౌట్ చేసిన డేటా మొత్తం పోయి చచ్చింది. ఇప్పుడు దాన్ని వాడి క్యాష్ చేసుకుందామంటే ఒక్క ఫోటో కూడా మిగలలేదు. నా కష్టం మొత్తం వృధా అయిపోయింది. రే కూల్ కూల్ రా ప్రకాష్. పాపే నీ గ్రిప్పులో ఉండగా డేటా పోయిందని బాధపడతావేంట్రా? ఇప్పుడు మళ్ళీ వర్కౌట్ చేయి, బెటర్ పర్ఫార్మెన్స్ తీసుకో, 4Kలో అవుట్పుట్ ప్లాన్ చేయరా. పోయేదే ఉంది. ప్రకాష్, నేనింట్లో ఉండగా ఫోన్ చేయదని చెప్పాను కదా. నువ్వు అస్తమానం ఇంట్లో ఉంటే ఎలా చెప్పు? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా. సరే, ఏంటో చెప్పు. అర్జెంటుగా నేను చూడాలనిపిస్తోంది. దగ్గరగా చూస్తూ మాట్లాడాలనిపిస్తోంది. చూడాలనిపిస్తే ఫోన్లో ఫోటో చూసుకుని దాంతో మాట్లాడుకో. ఆ ఫోటోల కోసమేగా పిలిచేది. ఏంటి? అదే, నా దగ్గర నీ ఫొటోస్ లేవు కదా, వస్తే కలిసి దిగుదాం అంటున్నాను. ప్లీజ్ లహరి, పిలిచా కదా, రావచ్చు కదా. నా వల్ల కావట్లేదు లహరి. ప్లీజ్ ప్లీజ్ మై డియర్ లహరి. రే, మరీ అంత క్యూట్గా అడగకురా బాబు. సరే, వస్తాను, కానీ వెంటనే పంపించేయాలి. ఓకేనా? ఓకే మై డియర్, వచ్చే వచ్చేవరకే నీ చేతుల్లో, ఆ తర్వాత మొత్తం నా చేతుల్లో. ఈవిడ శరణ్య రీఎంట్రీతో నేను అల్లుకున్న కథనాన్ని మొత్తం మార్చేసింది. అంటే రాబోయే కథలో దర్శన్ శరణ్యాలని కూడా కలిపేస్తుందా? కలిపేస్తుంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? నా చేతిలో సమీరా ఉంది. ఆయుధం చేతిలో ఉండి కూడా నేనెందుకు భయపడాలి? గడపలో అడుగు పెట్టిందాన్ని తిరిగి పంపించలేనా? పంపిస్తాను. ఏంటక్కా, మళ్ళీ పంపించేస్తావా? శరణ్య, మళ్ళీ పంపించడం ఏంటి? ఎక్కడికి పంపించేది? కలలేవో కంటున్నావు కదక్కా. మా ఆయనకి నన్ను దూరం చెయ్యాలి,
ఈ ఇంట్లో నాకు స్థానం లేకుండా పోవాలి అని నన్ను పంపించేస్తావా? అది నీ తరం ఎప్పటికీ కాదు అనన్య. శరణ్య, ఏంటి? ఏమైంది నీకు? అమ్మోరు పోనిందనుకుంటున్నావా? నువ్వు నాకు చేసిన ద్రోహానికి ఆది పరాశక్తినై శూలాన్ని కంఠంలో దించి నీ పాపాలకి పరిహారం చేయాల్సింది. కానీ అక్క అన్న బంధం నన్ను నీ ప్రాణం తీయకుండా నా చేతులకి సంకెళ్ళు వేసింది. ఎందుకు నా జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు? ఎందుకు నా బతుకు మీద పగబట్టావు? ఎందుకు నా భర్త నుంచి నన్ను దూరం చేయాలని ప్రయత్నిస్తున్నావు? ఎందుకు ఎందుకు ఎందుకు? అసలు నేను నీకేం అన్యాయం చేశానక్క? చెప్పు 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 చెప్పు. ఆపు. అంత బయటపడిపోయిన తర్వాత అక్కేంటి చెల్లేంటి తొక్క. నా పగ, కోపం, ద్వేషం నువ్వు కాదు శరణ్య. అసలు నువ్వు నా లెక్కలోనే లేవు. ఇక్కడ నా టార్గెట్ ఆనంద భైరవి. అత్తయ్య గారా? ఆ అత్తయ్య గారే. ఆ అత్తయ్య గారు మీ అక్కయ్య గారికి, అంటే నాకు చేసిన అవమానానికి, చూసిన చిన్న చూపుకి ఇదంతా నేను సరిచేసే లెక్క. ఆ రోజు ఆవిడ నన్ను క్యారెక్టర్ లేని దానిగా మాట్లాడి, నువ్వేమో గొప్పదానివి, ఆడజాతిలోనే అద్భుతానివి అంటూ ఏరి కోరి కోడలిగా ఇంటికి తెచ్చుకుంటే మరి నా గుండె రగిలిపోదా? ఆ రగిలిపోతున్న మంటతోనే ఆ ఆనంద భైరవి కుటుంబాన్ని తగలబెట్టాలని పంతం పట్టాను. ముచ్చటపడి కొడుకుకు కట్టబెట్టిన నిన్ను ఈ ఇంటికి దూరం చేసి ఆవిడని చావు దెబ్బ కొట్టాలని ఆ క్షణమే అనుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.